నేను ఖాళీగా ఇంట్లో కూర్చొని నా కంటెంట్ కోసం ఐడియాస్ ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి పదరా కలుద్దామని అన్నాడు. అమ్మా ఈ రోజు కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా వీటితో బయటికి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ గా రెడీ అయ్యి కిందకి వచ్చేసాను. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒక మీటింగ్ స్పాట్ ని సెట్ చేసి అక్కడే కలుద్దాం అనుకున్నాం. సో అనుకున్న టైంకి ఏ రోజు కూడా నా ఫ్రెండ్ నన్ను మీట్ అవ్వడానికి రాలేదు. ఖచ్చితంగా వాడి కోసం నేను ఒక 15 minutes అయినా వెయిట్ చేయాల్సిందే. ఇంతగానం ఒక అమ్మాయి గురించి వెయిట్ చేస్తుంటే జీవితం కొంచెం కలర్ఫుల్ గా ఉండదేమో భయ్యా. ఇంకా మేమిద్దరం కలిసి మేము రెగ్యులర్ గా వెళ్లే ప్లేస్ కి వెళ్ళాం. నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ తో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన ప్లేస్ ఇదే. నైట్ టైం ఈ ప్లేస్ ఉంటుంది భయ్యా, సూపర్ ఉంటుంది. కలర్ఫుల్ లైటింగ్స్ తో భలే కనిపిస్తుంది. ఈ ప్లేస్ సన్సెట్ కి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో అప్పటికి సన్సెట్ అయిపోయింది. సమ్మర్ లో అది కూడా ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ చాలా చల్లగాలి వేస్తుంది. స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇక్కడికే వచ్చి టైం స్పెండ్ చేస్తారు. వీడియోలో చూపిస్తున్న ఐటమ్ పేరు నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీన్ని మేము గిల్గిల్ అని పిలుస్తాం. హైదరాబాద్ నుంచి నేను పుట్టిన ఊరు కోల్కతా రావడానికి నాకు 1.5 years పట్టింది. ఇంకొక 1 week లో నేను బ్యాక్ టు హైదరాబాద్. ఈ రోజు కోల్కతా నుంచి మాక్సిమం మెమరీస్ గ్యాదర్ చేసి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.